హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్స్ అండ్ ట్రావెల్స్ జర్నీ ఇన్ జర్మనీ. ఇప్పుడు మేము ఆస్ట్రియాలో ఉన్నాము. మేము ఇక్కడ చూసే ప్లేసెస్ అన్నీ కూడా ట్రావెల్ వ్లాగ్స్ లాగా అప్లోడ్ చేస్తాము. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి. మేము ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఈ ట్రిప్ మొత్తం రోడ్ ట్రిప్పే. ఆస్ట్రియాలో వింటర్లో చూసే ప్లేసెస్ని మేము ముందే సెలెక్ట్ చేసుకున్నాము. అందులో మేము ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి విల్షనో. అది మాకు ఇంటి దగ్గర నుంచి 2.5 hours పడుతుంది ఆ ప్లేస్కి రీచ్ అయ్యేకి. ఆస్ట్రియాకి ఎంటర్ అయ్యే ముందు కార్కి విగ్నెట్ అనేది తీసుకోవాలి. ముందైతే స్టిక్కర్లా వచ్చేది, దాన్ని మనం కార్కి పేస్ట్ చేసుకుంటాము. ఇప్పుడంతా డిజిటల్ చేశారు. మనం కార్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ పే చేయాలి. ఇది మర్చిపోకూడదు, లేకుంటే ఫైన్ పే చేయాలి. మేము విల్షనోకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వింటర్ యాక్టివిటీస్ లైక్ స్లెడ్జింగ్, స్నోబోర్డింగ్, స్కీయింగ్ ఇవన్నీ ఉంటాయి. మేమైతే స్లెడ్జింగ్ చేయాలి అనుకున్నాము. సో ఇదే విల్షనో. విల్షనోలో ఫస్ట్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ స్లెడ్జింగ్ ఉంది అని చెప్పారు. సో ఇంకా దాని గురించి కనుక్కుందామని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ స్లెడ్జింగ్ లేదు, ఓన్లీ స్కీయింగ్ మాత్రమే ఉందని చెప్పారు. ఇప్పుడు మీరు చూసేది స్కీయింగ్. స్లెడ్జింగ్ ఉండే ప్లేస్ మాకు చెప్పారు. సో ఇంకా మేము నెక్స్ట్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ విల్షనోలో మొత్తం 4 villages ఉంటాయి: నీడరవ్, ఓబరవ్, ఔఫాహ్, తీర్బక్ అని. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి నీడరవ్. అక్కడ స్లెడ్జింగ్ లేదన్నారు, ఔఫాహ్లో ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఈ విల్షనో అనేది పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ కాదు అని అనుకుంటారు, కానీ మాకైతే అక్కడికి వెళ్ళాక చూస్తే ఇది వన్ ఆఫ్ ది వర్త్ విజిటింగ్ ప్లేసెస్ అని అనిపించింది. ఇది డే ట్రిప్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం కొంచెం చూసుకోవాలి, బస్సెస్ ఫ్రీక్వెన్సీ అదంతా ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అదే మనం కార్లో వెళ్ళేలాగైతే చాలా కంఫర్టబుల్గా ఈజీగా మనం వెళ్ళేసి రావచ్చు 1 dayలో. ఫైనల్గా మేము ఔఫాకి రీచ్ అయ్యాము. ఇప్పుడు మాకు స్లెడ్జింగ్ చేసేకి స్లెడ్జ్ కావాలి. ఈ స్లెడ్జ్ని రోడల్ బాన్ అని అంటారు జర్మన్లో. ఇక్కడ వాళ్ళు ఏంటిదంటే వింటర్లో ఎవ్రీ ఇయర్ వింటర్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఓన్గా ఉంటాయి ఈ స్లెడ్జెస్ అనేవి. ఇంకా మా దగ్గర లేవు. సో ఇక్కడ రెంట్కి కూడా దొరుకుతాయి ఈ రోడల్ బాన్స్. సో మేము కూడా రెంట్కి తీసుకున్నాము. పర్ డేకి 9 euros పే చేయాలి. ఇంకా మేము ఈ రోడల్ బాన్ తీసుకొని కేబుల్ కార్లో స్లెడ్జింగ్ స్టార్ట్ అయ్యే పాయింట్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే కేబుల్ కార్లో వెళ్ళేకి టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్స్ వచ్చేసి 1 hourకి, 2 hours, 3 hours, 1 way టికెట్స్ ఇలా ఉంటాయి. వీక్లీ టికెట్స్ కూడా ఉంటాయి. మేమైతే 3 hours టికెట్ తీసుకుందామని వెళ్ళాము. అక్కడ వాళ్ళు మాకైతే 1 way టికెట్ తీసుకోండి బెస్ట్ అని చెప్పి రికమెండ్ చేశారు. సో మేము 1 way టికెట్ తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 10.6 euros per person. ఇంకా కేబుల్ కార్ అయితే ఎక్కేసాము. ఈ కేబుల్ కార్లో స్లెడ్జింగ్ స్టార్ట్ అయ్యే పాయింట్కి వెళ్తున్నాము. మేము ఒక 5 minutes ట్రావెల్ చేసింటాము ఈ కేబుల్ కార్లో.
ఈ కొండపైన మొత్తం మంచుతోనే కవర్ అయ్యింది. ఈ వ్యూ చూసేకి సూపర్గా ఉంది. ఇంకా మేము దిగే ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ నుంచి స్లెడ్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు కూడా స్కీయింగ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఈ యాక్టివిటీస్ అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. ఇక్కడ నుంచే స్లెడ్జింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి మనం. ఇలా కర్వ్స్ ఉండే దగ్గర సేఫ్టీ మెజర్స్ కూడా పెట్టారు. ఈ స్లెడ్జింగ్ చేయడం ఫస్ట్ టైం మాకు. ఫస్ట్లో చాలా భయం వేసింది, కర్వ్స్లో ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి. తర్వాత చాలా ఫన్ అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాము. మళ్ళీ ఇంకోసారి కూడా ఈ స్లెడ్జింగ్ చేయాలనిపించింది. ఇంకో ప్లేస్లో కూడా ఉందని చెప్పి అక్కడ చేద్దాం అనుకున్నాము. ఈ స్లెడ్జింగ్ పాత్ మొత్తం 4 కిలోమీటర్స్ ఉంది. ఈ యాక్టివిటీ మాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మొత్తానికి ఇది ఇదే ఈ స్లెడ్జింగ్కి ఎండ్ పాయింట్. ఈ రోడల్ బన్స్ తీసుకున్న దగ్గరికి వెళ్ళి వాటిని రిటర్న్ చేసాము. నెక్స్ట్ ఈ విల్షోనోలోనే ఇంకో విలేజ్కి వెళ్తున్నాము. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్లో ఇలా వాకింగ్ పాత్స్ ఉన్నాయి.
మీకు ఈ విషయం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.